ఏదైతే మొన్న బాలకృష్ణ చిరంజీవి వివాదం నెలకొనడానికి కారణమైనటువంటి అసెంబ్లీలోని ఇష్యూ ఏదైతే జరిగిందో, కామినేని మాట్లాడినటువంటి మాట సందర్భంగా ఆ రోజున జగన్ అవమానించాడు, వాళ్ళని సినిమా వాళ్ళని బయట నంచోబెట్టి నడిపించుకొచ్చాడు, ఆ తర్వాత మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, అప్పుడు చిరంజీవి దబాయించి గట్టిగా మాట్లాడేటప్పటికి అప్పుడు జగన్ క్యాబిన్లో నుంచి బయటకు వచ్చాడు అన్న అబద్ధాలని అసువుగా అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి వేళ, అది కాదని స్వయంగా చిరంజీవి, కాదని ఆర్ నారాయణమూర్తి స్వయంగా చెప్పిన వేళ మిగతా పార్టిసిపేట్ చేసిన రాజమౌళి వీళ్ళెవరు నోరు కూడా మెదపలేదు. అంటే వాళ్ళ అవసరం ఉంది, ఆ రోజున జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి, లేదు చంద్రబాబు గారు ఫీల్ అవుతారని ఏమన్నా అనుకుంటున్నారు, లేకపోతే బాలయ్య ఫీల్ అవుతాడని ఏమన్నా అనుకుంటున్నారు, వాళ్ళు ఎవరు నోరు మెదపలేదు. మరి ఆ రోజున వాళ్ళందరూ సాక్షులు కదా, మహేష్ బాబు, ప్రభాస్, వీళ్ళందరూ బాధ్యత కలిగిన వాళ్ళు అయితే వాళ్ళు దాని మీద స్పందించాలి కదా, వాళ్ళు స్పందించలేదు. ఆర్ నారాయణమూర్తి స్పందించారు, చిరంజీవి తన్నన్నారు కాబట్టి స్పందించారు. ఇదే చిరంజీవి ఇంతకుముందు పవన్ అన్నప్పుడు కూడా స్పందించలేదు, ఇప్పుడు ఏం లేదని చెప్పుకొచ్చారు. అయితే అంశం మీద జరిగిన వివాదం నేపథ్యంలో బాలకృష్ణ అన్న వెటకారం అదంతా సభలో రికార్డ్ అవ్వడం, దాంట్లో సైకోగాడు లాంటి మాటలు ఇవన్నీ రికార్డ్ అవ్వడం జగన్ గురించి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి తన వల్లనే ఇదంతా జరిగింది కాబట్టి అవి రికార్డులను తొలగించాలంటూ కామినేని చేతనే మాట్లాడిపించి, కామినేని కోరిక మేరకు రఘురామకృష్ణరాజు స్పీకర్కి చెప్తే డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు వాటి రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు. యాక్చువల్గా దాని మీదనే జరిగినటువంటి వాదం, అటు జనసేన సైలెంట్గానే ఉంది, ఇటు తెలుగుదేశం సైలెంట్గానే ఉంది, రికార్డుల నుంచి అయితే పూర్తిగా తొలగించారు.